డాక్టర్ బిందు మీనన్ ఫౌండేషన్ 11వ వార్షికోత్సవం సందర్భంగా నెల్లూరు రామ్మూర్తి నగర్లో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. కలెక్టర్ ఓ ఆనంద్ ముఖ్య అతిథిగా పాల్గొని ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఫౌండేషన్ ఏర్పాటు చేసి వైద్యం అందిస్తున్న డాక్టర్ బిందు మీనన్ సేవల్ని కలెక్టర్ కొనియాడారు. డాక్టర్ బిందు మీనన్ మాట్లాడుతూ ఇప్పటి వరకు 250 ఉచిత ఆరోగ్య శిబిరాలు, 248 అవగాహన కార్యక్రమాలు నిర్వహించామని, స్ట్రోక్, ఎపిలెప్సీ, మైగ్రేన్ రోగులకు న్యూరాలజికల్ మొబైల్ యాప్ అందుబాటులో తీసుకొచ్చినట్లు తెలిపారు. సహాయ సహకారాలు అందిస్తున్న ఫౌండేషన్ చైర్మన్ నంబ్యార్, వైస్ చైర్మన్ భార్గవి నంబ్యార్లకు ధన్యవాదాలు తెలిపారు. సూత్ర వామన రూప మహేశ్వర పుత్ర విఘ్న వినాయకస్తే విఘ్న వినాయక పాద నమస్తే. नितिन भाषा అప్పుడు ఈ చెయ్యి కాదు అసలు స్పర్శ అంటే ఏంటో తెలియదు. మామూలుగా చదువుకున్నాను కదా, నేను మా గ్రాడ్యుయేట్ అయింది సార్. ఇంతగా అప్పటికి ఇట్లా పడిపోయి అసలు లేపలేని పరిస్థితి, చేయలేని పరిస్థితి. కానీ నేను సూసైడ్ చేసుకుని చచ్చిపోతాను సమయంలో మేడం గారు ధైర్యం చేసి, నీకు నేను మెడిసిన్ ఇస్తాను, నువ్వు తప్పకుండా మెడిసిన్ క్రమం తప్పకుండా వాడి నువ్వు ఛార్జ్. The bus driver, now he does only 1 hour duty, but he is back to his feet. లో ఎస్టాబ్లిష్ అయింది. 2013లో మా అమ్మ నాన్న ఆశీర్వాదంతో మిస్టర్ కేఎంఆర్ నంబ్యార్ అండ్ మిస్సెస్ భార్గవి నంబ్యార్ అండ్ సమ్ ఫౌండేషన్ మెంబర్స్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అండ్ యాక్సన్ ఈ ప్రెమిసెస్లో మనకు ఫ్రీ మంత్లీ క్యాంప్స్తో స్టార్ట్ చేశాను. ఫస్ట్ తీసుకోవాలి, అది ఇబ్బంది అవుతుంది ఎందుకంటే అర్బన్ అండ్ రూరల్ డివైడ్ చాలా ఉన్నాయి. ఫెసిలిటీస్ మనకి అక్కడికి న్యూరాలజీ ఫెసిలిటీస్ ఇవ్వాలని ఈ ఉద్దేశంతో వీ టీచ్ వీ ట్రీట్తో ఈ బస్సులో మనం గ్రామానికి వెళ్ళేది. అండ్ వీ హ్యావ్ కంప్లీటెడ్ 50 villages బై నౌ. వీ హ్యావ్ ఫ్రీ మెడికల్ క్యాంప్స్ మనం ఆల్మోస్ట్ 245 అబౌవ్ మనం చేశాను. దాంట్లో మనకి యాక్సెల్లో ఉండే క్యాంప్స్, న్యూరాలజీ ఆన్ వీల్స్ క్యాంపు, ఆర్ఫనేజెస్లో అండ్ అవుట్ రీచ్ క్యాంప్స్ మనం చేసేది. అవేర్నెస్ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే వ్యాధిలో మనం రాకుండా చేయడం చాలా ఇంపార్టెంట్. దాంట్లో మన స్కూల్స్, కాలేజెస్ నుంచి మనం ఇప్పుడు దాకా కంప్లీట్ చేసాను. క్యాంప్స్ మనం ఒక 245 పైన. అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి మన స్కూల్స్, కాలేజెస్, ఆర్గనైజేషన్ అదుకుంటే ఎడ్యువెంట్ ప్రాజెక్ట్ ట్రీటింగ్ విమెన్ అబౌట్ న్యూరలాజికల్ డిసార్డర్స్, దాంట్లో ఒక 250 అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇప్పటి వరకు
మనం ఒక యాప్స్ మనకి టెక్నాలజీని లెవరేజ్ చేసేసి మనం 4 యాప్స్ మైగ్రేన్, పక్షవాతం, మూర్ఛ వ్యాధి గురించి మనం ఫస్ట్ టైం ఇన్ ద కంట్రీ మనం చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ గారు మనకి ఈ యాప్స్ని మనం ఎట్లా ఇంటిగ్రేట్ చేసుకొని పేషెంట్కి ఇంకా మనం ఉపయోగం చేయగలుగుతాను అది మనకి చెప్పారు. కాబట్టి వీఆర్ వెరీ వెరీ హ్యాపీ. మనం చేసే యాప్కి ఇంకా అది ఇట్ క్యాన్ రీచ్ ఫార్ టు మోర్ పేషెంట్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ పేషెంట్స్, మా టీమ్ మెంబర్స్, సారియా ఫర్ కవరింగ్ దీస్ అండ్ హోప్ఫుల్ ఈ ఫౌండేషన్ ఇంకా సేవ చేయడానికి, ఇంకా రీచ్ అవుట్ టు పబ్లిక్ ఫర్ బెటర్ న్యూరలాజికల్ కేర్. థ్యాంక్ యూ. స్ట్రోక్ కనెక్ట్ అదొక కొత్త యాప్. దాంట్లో ఈ ప్రోగ్రామ్ కి మన పిలిచిన డాక్టర్ మేనన్ గారికి, అదేవిధంగా ఈ ఫౌండేషన్ తరఫు నుంచి ఉన్న వర్క్ చేసిన ప్రతి ఒక్కరికి, ఇక్కడ వచ్చేసిన పేషెంట్స్ అందరికీ నా నమస్కారం. సో ఈరోజు అంటే లాస్ట్ ఒక 2 వారం ముందు డాక్టర్ గారు వచ్చి కలవడం జరిగింది. కలిసినప్పుడు జిల్లాలో వచ్చిన తర్వాత ఇప్పుడు కూడా అంటే మోస్ట్లీ మన గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ అన్ని కూడా అటెండ్ చేసాం, కానీ ఎన్జిఓస్ తరఫు నుంచి ఉన్న ప్రోగ్రామ్ ఏమి కూడా అటెండ్ చేయడానికి అవకాశం అయితే దొరకలేదు. సో ఈరోజు ఖచ్చితంగా అది ఒకసారి అటెండ్ చేసి ఏంటి ఎన్జిఓ తరఫు నుంచి జిల్లాలో ఏ స్థాయిలో యాక్టివిటీస్ జరుగుతున్నాయి అది ఇంటరాక్ట్ అవుతామని చెప్పి వచ్చాము. సో చూసినట్లు అయితే చాలా ఆల్మోస్ట్ ఒక 10-11 ఇయర్స్ నుంచి ఈ ఫౌండేషన్ పరంగా వర్క్లు అయితే జరుగుతున్నాయి. చాలా మంది పేషెంట్స్ దీని వలన ఉపయోగపడిన పరిస్థితుల్లో ఉన్నాయి. మనకు చూసినట్లయితే ఈ న్యూరాలజీ సంబంధించిన ప్రాబ్లమ్స్ కొద్దిగా సెన్సిటివ్, అదేవిధంగా కొద్దిగా హై అండ్ ఇష్యూసే ఉంటాయి. మనకు నార్మల్ డాక్టర్ తరఫు నుంచి చేసినట్టు మనం రెగ్యులర్గా ఒక పిహెచ్సిలో కానీ లోకల్ సబ్ సెంటర్లో కానీ మనం అది పెద్దగా అర్థం చేసుకొని సాల్వ్ చేసినట్టు ఆ పరిస్థితుల్లో ప్రస్తుతానికి మన సిస్టమ్ కెపాసిటీ అయితే అంత ఉండకపోవచ్చు. సో ఇలాంటివి నిషే ఫీల్డ్స్లో ఏమైతే న్యూరాలజీ కానీ అలాంటివి విచ్ ఆర్ లిటిల్ అంటే మనకు రెగ్యులర్గా మనం ఒక ప్రభుత్వ యంత్రం తరఫు నుంచి చూసిన యాక్టివిటీస్ ఏంటంటే మోస్ట్లీ మనం MCH యాక్టివిటీస్ చూస్తాము, ప్రెగ్నెన్సీ రిలేటెడ్ యాక్టివిటీస్ చూస్తాము, ఇన్ఫెక్షన్స్ డిసీజెస్ చూస్తాము. ఇది పబ్లిక్ హెల్త్కి సంబంధించి ఈ 2 యాక్టివిటీస్ చాలా ఇంపార్టెంట్. అది కాబట్టి మన గవర్నమెంట్ ఫోకస్ మేజర్గా ఈ 2 యాక్టివిటీస్ మీదే ఎప్పుడు కూడా ఉంటాయి. కానీ ఈ ఫౌండేషన్స్ కానీ NGOsది కానీ వాళ్ళది మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ఆ సిస్టమ్ ఎప్పుడు వస్తాయంటే ఇలాంటివి నిషే యాక్టివిటీస్లో వాళ్ళు ఎంతవరకు ప్రభుత్వ యంత్రాంగానికి సపోర్ట్ చేస్తాము, పబ్లిక్ హెల్త్ని ఏ విధంగా కాపాడగలుగుతాము, దానికి ఇలాంటివి NGOsది ఒక వర్క్ చాలా కీలకమైన ఒక సిచ్యువేషన్లో వచ్చేస్తుంది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ దిస్ వర్క్ బీయింగ్ డన్ హియర్. అదేవిధంగా జిల్లాలో ఇంకా కూడా ఇదే విధంగా కూడా చాలా NGOs కూడా ఉండొచ్చు. సో నా రిక్వెస్ట్ ఏంటంటే ప్రభుత్వ యంత్రాంగ తరపు నుంచి ఏమైతే సపోర్ట్ కావాలో ఖచ్చితంగా అది ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము. లోకల్ లెవెల్లో ఒకవేళ మేడం చెప్పినట్టు క్యాంప్స్ కానీ అలా చేసినట్లయితే చేసిన పరిస్థితిలో కూడా లోకల్ ఏఎన్ఎంలు కానీ మన సిబ్బందులు కూడా గ్రామ స్థాయిలో ఉంటారు. వాళ్ళ ద్వారా కూడా DMHO గారి ద్వారా మనం కొద్దిగా కోఆర్డినేట్ చేసినట్లయితే ఎక్కువ మందికి వీళ్ళు ఫ్రీగా ఇచ్చిన సేవనాలు కూడా అందించడానికి అవకాశం ఉన్నాయి. అన్ని డిజిటల్ చేయాలని చెప్పి EVDM అన్న ఒక కార్యక్రమం కేంద్ర ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. ఎక్కువ మందికి వాడడానికి అవకాశం ఉంటాయి. అదేవిధంగా దాంట్లో ఎవరైతే పేర్లు ఎక్కించి ఉన్నారో వాళ్ళది హెల్త్ ఐడెంటిఫైయర్స్ అన్ని కూడా వాళ్ళు ఇంకొక చోట్ల వెళ్ళినప్పుడు కూడా వాడడానికి మేబీ ప్రైవేట్ హాస్పిటల్స్లో కానీ లేదా 2013. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.